హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజైతే ఒక మంచి కథను తెలుసుకుందాం. అనగనగా పేరుగాంచిన ఒక విలుకాడు ఉండేవాడు ఒక ఊరిలో. ఒక రోజున అతను తన ధనస్సును భుజానికి తగిలించుకొని బాణాలు చేత పట్టుకొని ఎత్తైన కొండ ఒకదాని మీదకి విహారంగా బయలుదేరాడు. అక్కడ తిరుగుతూ తిరుగుతూ ఉండగా అతనికి చాలా దాహం వేసింది. దగ్గరలోనే ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళి వంగి దోసెలతో నీళ్లు తీసుకొని కడుపు నిండా త్రాగాడు. సరిగ్గా అదే సమయానికి అతనికి నీళ్ళల్లో పాములాగా ఏదో కదిలినట్టు అనిపించింది. దోసెలలో ఇంకా మిగిలి ఉన్న నీళ్లను గబుక్కున వదిలేసి అతను నీళ్ళలోకి పరిశీలనగా చూస్తే అక్కడ అసలు అలాంటిదేమీ కనిపించలేదు. అతనికి తన నీళ్లతో సహా ఆ పామును మృంగేయలేదు కదా అనిపించేసరికి అతనికి కడుపులో దేవినట్లయింది. తటాలను చెరువుగట్టుపైకి ఎక్కి వాంతి చేసుకున్నాడు. వాంతిలో అతను ఉదయం తిన్న ఆహారము, మెతుకులు, నీళ్లు కనబడ్డాయి. తప్పిస్తే పాములాంటిదేమీ మరి బయటపడలేదు. అయినా తన కడుపులో ఏదో ఈదుతున్నది, అటూ ఇటూ పాకుతున్నది అని బలంగా అనిపించసాగింది అతనికి. కడుపు మీద చెయ్యి వేసుకొని అతి కష్టం మీద ఊళ్ళోకి వచ్చి పడ్డాడు అతను. కనీసం ఇంటిదాకా కూడా చేరకనే కుప్పగూలిపోయాడు. ఊళ్ళో వాళ్ళంతా కలిసి అతన్ని ఇంటికి చేర్చారు. కడుపు నొప్పితో గిలగిలలాడుతున్న విలుకాడుని ఆ తర్వాత చాలామంది వైద్యులు పరిశీలించారు. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఈలోగా విషచిహ్నాలు అతని శరీరంపై కనబడసాగాయి. అతను బరువు కోల్పోయాడు. ఎముకలు, చర్మం తప్ప శరీరంలో మాంసం అనేదే కనిపించకుండా పోతుంది. నేనిక బ్రతకను అని అతనికి గట్టిగా అనిపించసాగింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న యాత్రికుడు ఒకడు వాళ్ళింట్లో ఆశ్రయం కోరాడు. విలుకాని రోగస్థితిని చూసి జాలిపడ్డాడు. విషయం ఏమిటి అని అడిగాడు. తను ఏ విధంగా కొండ మీదకి వెళ్ళింది, చివరికి ఏ విధంగా పామును మృంగింది అతనికి వివరించాడు విలుకాడు. నీ సమస్యను నేను పరిష్కరిస్తాను, అయితే నేను చెప్పినట్లు చెయ్యాలి అని బాటసారి అతన్ని మళ్ళీ అదే చెరువు దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఇంతకుముందు నువ్వు నీళ్లు ఎలా త్రాగేవు చూపించు అన్నాడు విలుకాడుతో. విలుకాడు భుజానికి గతంలో లాగానే ధనస్సు వ్రేలాడుతున్నది. అతను అయిష్టంగానే వంగి దోసెలతో నీరు తీసుకోబోతూ కెవ్వున కేక పెట్టాడు. కారణం, పాము ఒకటి నీళ్ళల్లో ఈదుతూ కనబడింది అతనికి. యాత్రికుడు అతన్ని శాంతంగా ఉండమన్నాడు. ఆ పామునే కాసేపు గమనించమన్నాడు. విలుకాడికి ఇప్పుడు ధైర్యం చిక్కింది. పామును జాగ్రత్తగా గమనించాడు. చూడగా అది అసలు పామే కాదు. తన భుజానికే వేలాడుతున్నది కదా ధనస్సు. దానికి కట్టిన త్రాడొకటి వదులుగా క్రిందికి వేలాడుతున్నది. దాని నీడ నీళ్లలో కదులుతూ పాములా భ్రమ కలిగిస్తున్నది. అంటే తను కొద్ది రోజుల క్రితం మృంగేననుకున్న పాము నిజానికి తన వెంటి త్రాడు నీడన్నమాట. అతనిలో ఇన్నాళ్లుగా గూడు కట్టుకున్న ఆవేదన ఒక్కసారిగా ఉపశమించింది. కొద్ది రోజుల్లో అతను మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యవంతుడు అయ్యాడు. నిజంగా అంతా మనసే. మనసు తప్ప మనకు తెలిసిందేదీ అసలు ఉండనే ఉండదు. మరికొన్ని ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.